విద్యుత్ ఉద్యోగుల సమ్మె సీమాంధ్ర జిల్లాలో ఎటువంటి ప్రభావం చూపనుంది? దానికి సంబంధించి వివరాలకు వెళ్దాం. సీమాంధ్ర జిల్లాలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో పవర్ కట్స్ మొదలయ్యాయి. సీమాంధ్రతో పాటు తెలంగాణపై కూడా సమ్మె ప్రభావం కనిపించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలుస్తున్నాం. శ్రీనివాస్, చెప్పండి, విద్యుత్ ఉద్యోగుల ఆందోళనతో సీమాంధ్రపై ముఖ్యంగా కడప జిల్లాలో ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? విద్యుత్ ఉద్యోగులు ఇక్కడ కడప జిల్లాలో పూర్తి స్థాయిలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది. ఈ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కు సంబంధించి నిన్న ఉదయం నుంచి కూడా ఉద్యోగులు ఎవరు కూడా విధుల్లోకి వెళ్లటం లేదు. విధుల్లోకి వెళ్ళని కారణంగా తొలుత 3వ యూనిట్ మొత్తం ఉత్పత్తిని ఆపేశారు, 210 మెగావాట్లు. నిన్న మధ్యాహ్నానికి మొత్తం ఉన్నటువంటి ఉద్యోగులు మొత్తం కూడా విధులను బహిష్కరించిన కారణంగా అక్కడ ఉత్పత్తి అయ్యేటటువంటి 1050 అంటే 1050 మెగావాట్ల విద్యుత్ మొత్తం కూడా ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో ఈ రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉద్యోగులు ఎవరు కూడా బంద్ కారణంగా కానీ జరుగుతున్నటువంటి కేబినెట్ నోటుకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో ఎవరు విధులకు వెళ్లకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. దీంతో పూర్తి స్థాయిలో గ్రిడ్ మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంది. ఇటు దక్షిణాదిలో కానీ అదేవిధంగా ఇటు తెలంగాణ ప్రాంతం కానీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా కీలకమైనటువంటి దాదాపు 1000 మెగావాట్ల 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో అన్ని ప్రాంతాల్లో కూడా ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే కడప జిల్లాలో చాలా చోట్ల కూడా విద్యుత్ అంతరాయం కలుగుతుంది. పలు చోట్ల ఎర్రగుంటలు ఎక్కడైతే ఆర్టీపీపీ ఉందో ఎర్రగుంటలో కూడా నిన్న విద్యుత్ అంతరాయం కలిగింది. కడపలో నిన్న సాయంత్రం విద్యుత్ తీసేశారు. పులివెందులలో విద్యుత్ ఉద్యోగులు నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యుత్ ఉద్యోగుల విభాగం వాళ్ళే అక్కడ ఉన్నటువంటి 220 kV సబ్ స్టేషన్ విద్యుత్ నిలిపివేశారు. ఆర్టీపీపీల ఉత్పత్తి ఆగిపోవడంతో పాటు నిరసనలో భాగంగా కూడా చాలా చోట్ల సబ్ స్టేషన్స్ లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడంతో కడప జిల్లాలో కానీ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కూడా తీవ్రమైనటువంటి విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కానీ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. కిషోర్, రైట్, ఇప్పుడు విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ప్రత్యామ్నాయ చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? అధికారులు ఏమంటున్నారు? ప్రత్యామ్నాయ చర్యలకు అవకాశం లేదు కిషోర్, ఎందుకంటే విద్యుత్ ఉద్యోగులు ఎక్స్పర్ట్స్, ఇంజనీర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా విద్యుత్ ఉత్పత్తిలో ఎక్స్పర్ట్స్. వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పనిచేయించేటటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి వాళ్ళు చేస్తేనే అక్కడ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇతర ప్రాంతాల నుంచి అంటే వేరే ఎక్కడైతే థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా లేదు. అక్కడ ఉన్నటువంటి VTPS కానీ తదితర సంస్థల్లో కూడా వాళ్ళు కూడా సమ్మెలో ఉన్న కారణంగా అక్కడ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరిని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం లేదు. గతంలో కూడా ఎప్పుడు అక్కడ ఉద్యోగులు ఇక్కడ తీసుకొచ్చే సందర్భం లేదు. దీంతో వీళ్ళు ఎవరైతే సమ్మెకి వెళ్లారో వాళ్ళు సమ్మె విరమించి వెళితేనే తప్ప అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరిగేటువంటి అవకాశం లేదు. కిషోర్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, వివరాలు అందించినందుకు. ఇక విద్యుత్ ఉద్యోగుల సమ్మె రైళ్లపై కూడా ప్రభావం చూపిస్తోంది. రైళ్ల రాకపోకల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. పలు మార్గాల్లో రైళ్లు నిలిచిపోయాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీదేవిని అడిగి తెస్తున్నాం. శ్రీదేవి, చెప్పండి, విద్యుత్ ఉద్యోగుల ఆందోళనతో రైళ్ల రాకపోకలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం? కిషోర్, విద్యుత్ అధికారులంతా కూడా విద్యుత్ సిబ్బంది అంతా కూడా ఈ ఉదయం నుంచి మెరుపు సమ్మెకు దిగడంతో చాలా చోట్ల ముందుగా మనం చెప్పుకోవాల్సింది రైల్వే వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా విద్యుత్ లైన్లో ఇప్పటికే విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఆటంకం కలగడంతో చాలా రైళ్లు మాత్రం ఆగిపోయినట్లుగా మనకి సమాచారం అందుతుంది. లేటెస్ట్ గా చూసుకుంటే మనకి విశాఖ జిల్లాలోని అనకాపల్లి దగ్గర రేగుపాలెం దగ్గర దురంత ఎక్స్ప్రెస్ ఆగినట్లుగా సమాచారం అందుతుంది. దాదాపు 2 గంటలు ఆగిపోయినట్లుగా సమాచారం అందింది. దీంతో తర్వాత పునరుద్ధరించి మళ్ళీ తిరిగి దురంతాన్ని విశాఖ రైల్వే స్టేషన్ కి పంపడం అయితే మాత్రం జరిగింది. అలాగే విశాఖ ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్ లు కూడా కాస్త ఆలస్యంగానే మనకి విశాఖ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. ఇదే పరిస్థితి ఇంకా మరింత తీవ్రమయ్యే ప్రభావం అయితే మనకి కనిపిస్తుంది. కిషోర్, ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు కూడా చేతులెత్తేశారు. ఎందుకంటే పవర్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉండడం వలన ఖచ్చితంగా ఆయా సందర్భాల్లో రైళ్లు రద్దు చేసే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయని చెప్పి ముందస్తుగా వాళ్ళు హెచ్చరికలు జారీ చేయడం. ఈ నేపథ్యంలో శ్రీదేవి, ఇప్పుడు డీజిల్ ఇంజన్ల ద్వారా నడుపుతామని చెప్పి రైల్వే అధికారులు ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారం మేము కూడా ప్రత్యామ్నాయ చర్యలు ఏర్పాటు చేసుకుంటున్నామని అంటున్నారు. అది ఎంతవరకు కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది? డీజిల్ కూడా లభించే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఎందుకంటే సీమాంధ్రలో చాలా వరకు పెట్రోల్ బంకులు చాలా వరకు మూతపడ్డాయి. నిన్న సాయంత్రం కొద్దిసేపటి వరకు మాత్రమే వాళ్ళు తెరవడం జరిగింది. ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో పెట్రోల్ బంకులు కానీ డీజిల్ కానీ ఇవన్నీ కూడా ఆగిపోయే ప్రమాదాలు అయితే మాత్రం మనకు కనిపిస్తోంది. ఇదే పరిస్థితి మనకి ఉంటే కూడా డీజిల్ మీద కూడా రైళ్లు నడిచే అవకాశాలు అయితే మాత్రం కనిపించడం లేదు. అలాగే ఇక్కడ పవర్ ప్లాంట్లకు వచ్చేటప్పటికి కూడా దాదాపు కూడా నిన్న శ్రీశైలం అలాగే డొంకరాయి సీలేరు పవర్ ప్లాంట్స్ అన్ని కూడా నిన్న తీవ్ర ఆటంకం ఎదుర్కోవడం జరిగింది. నిన్న విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ రోజు కూడా దాదాపు 3000 రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని గ్రిడ్స్ లో కూడా దాదాపు 3000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రం నిలిచిపోయే అవకాశాలు అయితే మనకి కనిపిస్తోంది. కిషోర్, ఇదే పరిస్థితి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సిన అవసరం అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీదేవి, వివరాలు